ఎట్లా చూస్తారు మరి సాగునీటికి సంబంధించి అదేవిధంగా కాళేశ్వరం నిజ నిజాలు ఎట్లా చూస్తారు? ఒకటండి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే నిజాలు పక్కకు పోయినాయి, నిందలు వేదిక మీదకి వచ్చినాయి. అంటే నిందలు ప్రజల్లోకి వచ్చినాయి. కాళేశ్వరం విషయంలో కావచ్చు, నీళ్ళ విషయంలో కావచ్చు. ఈరోజు కాదు, కేసీఆర్ గారు ఈ జీవన వైవిధ్యంలో భాగంలో నీరు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది, మన సంస్కృతి ఏదైనా నీటి మీద ఎలా ఆధారపడింది అనేది, తెలంగాణ ఏ రకంగా నీళ్ళ విషయంలో బ్రతుకు విషయంలో విధ్వంసం అయ్యింది అనేది తెలంగాణ ఉద్యమ సందర్భంగానే ఆయా ప్రాంతాలు తిరిగి జల సాధన గురించి సైకిల్ యాత్ర చేసి మరి ఖచ్చితంగా తెలంగాణలో ప్రతి పంటకు, ప్రతి సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, ఏ రకమైన ప్రణాళికలు తీసుకుంటే బాగుంటుందని పెద్ద ఎత్తున మేధావులతో చర్చ జరిపి ఆ రకమైన నిర్ణయాలు తీసుకున్న తర్వాత పుట్టిందే కాళేశ్వరం కావచ్చు, లేదు నీరు సంబంధించిన విషయాల్లో తీసుకున్న ఎన్నో పరిణామాలు కావచ్చు. దాని గురించి మేధావులు ఈరోజు దేశపాండే గారు అన్నగారు కావచ్చు రాసిన పుస్తకాలను ఈరోజు ఇక్కడ ఆవిష్కరిస్తూ చేస్తున్న ఈ కార్యక్రమంలో ఆ పుస్తకాల్లో ప్రతి వాక్యంలో ఒక నిజం దాగి ఉంది. ఆ నిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. నిజంగా చెప్పాలంటే ఇవి చాలా ఆలస్యమైనవి. అంటే అబద్ధాలను ప్రచారం చేసే క్రమంలో మీ నిజాలు, నీళ్ళ విషయంలో ఈ నిజం జరిగింది, ప్రాజెక్టుల విషయంలో ఇది చేశాము, ఇంత సాగునీరు అందించాము, ఇంత ఆయకట్టు నిర్మించాము అనే ప్రతి ఒక్క నిజాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చే విధంగా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఇప్పటి నుంచి ఆ పుస్తకాన్ని తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు జరిగి అసలు ఏం జరిగింది, 10 ఏళ్ల తెలంగాణలో ఎలా, ఏ రకంగా ప్రజల ముందుకి వాటర్ విషయంలో నీటిపారుదల శాఖ ఏ రకంగా పనిచేసింది అనేది ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారో అది ప్రతి ఒక్కరికి తెలవాల్సిన బాధ్యత కూడా ఉంది. పుస్తకం ద్వారా తెలిసిపోతుంది అనుకోవచ్చు జనాలకి, ఏదైతే దేశపాండే రచించినటువంటి ఈ పుస్తకం. ఒకటండి, ఏదైనా వాస్తవాలు ప్రాక్టికల్గా ప్రజలకు కనబడుతున్నాయి. ఇప్పుడు మేమే ఉన్నాము, మేము కాలేజ్ ఉన్న డేస్లో పాలమూరు జిల్లాలో నీళ్ళ పరిస్థితి ఏంది, 100 బోర్లు వేసినా కూడా వాటర్ లేని పరిస్థితిని చూసాము. 1000 మైళ్ళ కిలోమీటర్లు బిందెలు పట్టుకొని పోయిన పరిస్థితిని చూసాము. మరి ఆ తర్వాత దశ ఏంది, అదే పాలమూరులో నీళ్లు, పంటలు పరిస్థితి ఏ రకంగా ఉంది, ఎంత అద్భుతంగా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందింది. అసలు చేపలంటే తెలంగాణలో కనిపించని పరిస్థితిలో మత్తడి దుంకి ఏరులై బారి చేపలు కూడా అక్కడ ఉన్న పరిస్థితులను చూసాం. మరి ప్రాక్టికల్గా ప్రజలు చూసిన దాన్ని కూడా, ప్రాక్టికల్గా మన కళ్ళ ముందు కనబడుతున్న దాన్ని కూడా మభ్యపెట్టే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసింది. దాన్ని నమ్మి మోసపోయాము, అది కాదు కదా, ఇది వాస్తవం. సంవత్సరాల కాలంలో వాస్తవాలు ఏంది అనేది ప్రజలకు తెలిసినా ఏం చేయలేని పరిస్థితిలో ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రం. కానీ ఇకనైనా సరే మోసపోకండి, గోసపడకండి అనే కదా ఇటువంటి వాస్తవాలను ఇంకా ఏదో రూపంలో ప్రజల ముందుకు తీసుకురావడానికి పుస్తకం అంటే చరిత్రలో ఎప్పుడు నిలిచిపోయే ఒక పెద్ద సాధనం అది. కాబట్టి ఆ రూపంలో, అలాగే ప్రచార రూపంలో, అలాగే ప్రాక్టికల్గా ప్రజల ముందు కనిపించే అనేక అంశాలు, మిషన్ కాకతీయ కావచ్చు, లేదు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 80% పూర్తి చేసిన పనులతో కావచ్చు, అలా చూసుకుంటే ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు కావచ్చు, అలా ఎన్నో పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేయడం కావచ్చు, అదన్నీ ప్రజలకు, ప్రజల ముందు కనిపిస్తున్న సాదృశ్యం కదండి. కాబట్టి ప్రజలకు ఎప్పుడో ఒకసారి మభ్యపడి ఉండొచ్చు, ఎప్పుడో ఒకసారి ఏమరపాటుకు ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్గా ఎవరు ఏ పని చేశారు అనేది ప్రజలకు ఖచ్చితంగా తెలుస్తుంది, కనిపిస్తుంది, అదే జరుగుతుంది.